ఇక టీఆర్ఎస్ ఎల్పీ నుంచి మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రెస్ మీట్ కానీ వారు స్పందించినటువంటి తీరు చూస్తూ ఉంటే పలాయనం చిత్తగించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా అమిత్ షా గారు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళక ముందే మా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి గారు అడిగారు. సరే, అమిత్ షా గారు స్పందించకుండానే ఆంధ్రప్రదేశ్ బయలుదేరి వెళ్ళారు. అమిత్ షా గారి తరఫున స్పందించినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, ఎల్పీ నాయకులు కిషన్ రెడ్డి గారు, వారిద్దరు కూడా ఈరోజు స్పందించారు. సంతోషం. పోనీ వారైనా గౌరవ ముఖ్యమంత్రి గారు విసిరినటువంటి సవాల్కు ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఏ ఒక్కదాన్ని కూడా సమాధానం ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా స్ట్రెయిట్గా వారు ప్రశ్నలు అడిగినారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ అధికారికంగా ఈ లెక్కలు చెప్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగితే కనీసం ఒక్క అంశాన్ని కూడా వారు స్పందించలేకపోయినారు. అంటే ఇవాళ ఒకటి అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలని పరోక్షంగా రాష్ట్ర బీజేపీ నాయకులు అంగీకరించారనేటువంటి విషయం తేటతెల్లమైపోయింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే నిన్న మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలని, అవాస్తవాలని, తప్పుడు సమాచారంతో తెలంగాణ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసినారని ఒక విషయం ఇవాళ స్పష్టమైపోయింది, తేటతెల్లమైపోయింది అనేటువంటిది కుండబద్దలు కొట్టినంత స్పష్టత ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి నేను ఏదైనా అబద్ధం చెప్తే రాజీనామాకు సైతం సిద్ధమన్నంత గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఒక్క దాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయినారు. ఇవాళ వాళ్ళు ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు అదనంగా ఇస్తామన్నారు. ఎక్కడిచ్చినారు చెప్పి ఉండాల్సి ఉండే కదా. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణకు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కాదు, మాకు ఇచ్చింది 67,000 కోట్లు మాత్రమే అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వివరాలతో సహా ముఖ్యమంత్రి గారు అథారిటీగా చెప్పినారు. 2 జూన్ 2014 నుంచి 24 మే యాజ్ ఆన్ టుడే అని అంత స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దాన్ని చెప్పలే. కానీ ఒక విషయం చెప్పింది, వాళ్ళు 1,00,000 కోట్ల గురించి చెప్పలే కానీ 90,000 ఇండ్ల గురించి మాట్లాడారు బీజేపీ నాయకులు. అంటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఏంటది అంటే 1,00,000 కోట్లు మేము చెప్పింది వాస్తవం కాదు అని చెప్పకనే తామే చెప్పి 90,000 ఇళ్ల గురించి మాట్లాడి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది తప్ప వాస్తవాల గురించి చెప్పలేకపోయినారు. బహుశా ఒకవేళ బీజేపీ నాయకులు ఆ వాస్తవాన్ని గమనించినప్పుడు బేషరతుగా మేము చెప్పింది తప్పు అని క్షమాపణ చెప్పుంటే కొంతైనా గౌరవం పెరిగి ఉండేది. కానీ ఏం చెప్పిండ్రబ్బా అంటే మళ్ళీ గదే చెప్పిందే చెప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు అన్నట్టు ఏది వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలోనో, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనో, మన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లోనో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవే అబద్ధాలు, అర్ధసత్యాలు, అసత్యాలను చెప్పిందే చెప్పితే అక్కడ ప్రజలు తీర్పు చెప్పిండ్రు. కేసీఆర్ను నిజం, టీఆర్ఎస్ పార్టీ నిజం అని చెప్పి ప్రజలు తీర్పు చెప్పిండ్రు. మళ్ళీ గదే విషయం ఇవాళ చెప్పింది తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ఏ ఒక్క అంశం మీదనైనా వాళ్ళు సూటిగా మాట్లాడగలిగారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలకు కడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్నది కేవలం 24,000 కోట్లు మాత్రమే అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఇవాళ రాష్ట్రమే కేంద్రానికి ఇస్తుంది తప్ప నిజానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా వచ్చిందేమీ లేదు అనేటువంటిది లెక్కలతో సహా వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో కూడా అదేదో పొలిటికల్ అనో ఇంకోటనో ముఖ్యమంత్రి గారు ఫీల్ కాలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఫీల్ అయిందల్లా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు 15 ఏళ్ళు పోరాడి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, రక్తాన్ని రంగరించి పోరాడి ఎన్నో ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేసి చూపిస్తే చాలా బాధపడ్డారు ముఖ్యమంత్రి గారు. సరే ఏదో రాజకీయాలు, సీట్లు, ఓట్లు, దానికి చాలా టైం ఉంది, దానికి పెద్ద సందర్భం కాదు. ఇలా ఎంతో ఏళ్ళ కోరిక, ఈ కళ, కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణని ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా ఈ యొక్క రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు.
అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి చూసి నేర్చుకుంటున్నారు. మీరే సాక్ష్యం కదా. ఒక ఉత్తరప్రదేశ్ నుంచి, ఒక మధ్యప్రదేశ్ నుంచి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఇంజనీర్లు మన రాష్ట్రానికి వచ్చి, ఐఏఎస్ అధికారులు మన రాష్ట్రానికి వచ్చి మన దగ్గర చూసి నేర్చుకొని పోతున్నారు. అరే కొత్త రాష్ట్రమైనా 3 సంవత్సరాలైనా ఇంత అద్భుతమైనటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమం ఏంటి, ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఏంటి, ఈ షీ టీమ్స్ ఎలా చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రానికి వచ్చి అందరూ చూసి నేర్చుకొని మేము కూడా మా రాష్ట్రాల్లో చేస్తామని ఒకవైపు దేశమంతా మెచ్చుకుంటుంటే మీరు బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారు బాధపడ్డరే తప్ప ఇక్కడ ఏదో రాజకీయమనో ఇంకేదో సీట్లో ఓట్లు కాదు. మీ సీట్లు ఓట్ల సంగతి ప్రజలు చెప్పింది కదనే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పిండ్రు, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిండ్రు, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిండ్రు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెప్పినారు. సో అది మాకు ఇంపార్టెంట్ కాదు వాస్తవంగా చెప్పాలంటే. ఇలా ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. విద్యుత్ రంగంలో ఇవాళ అందరూ ఆశ్చర్యపడే విధంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పలు రకరకాల అనుమానాలు చూపించారు. ఏమని, అసలు కరెంటే ఉండదు, అంధకారం అయిపోతుందని అప్పటి ముఖ్యమంత్రులు చెప్తే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఇవాళ రైతులు పగటిపూట 9 గంటల కరెంట్ ఇచ్చి ఒక అద్భుతమైన ప్రగతిని ఇవాళ విద్యుత్ రంగంలో సాధించాం. తద్వారా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి. ఇలా బాగా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, మంచి హ్యాపెనింగ్ స్టేటు, గ్రోత్ ఉన్న స్టేట్ అని అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. విద్యుత్ రంగంలో కానీ, మిషన్ భగీరథలో కానీ, మిషన్ కాకతీయలో కానీ, టీఎస్ఐ పాస్లో కానీ, ఇండస్ట్రియల్ పాలసీలో కానీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం, గొల్ల కుర్మలకు, మత్స్యకారుల కోసం 6,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించలే. యాదవులు ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించిన విధంగా గొల్ల కుర్మల గురించి, ఈరోజు మత్స్యకారుల గురించి, వారి జీవన వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం. దానివల్ల మాకు బురద జల్లితే మాకేదో బురద అంటుకుంటుందని కాదు. ముఖ్యమంత్రి గారి ఆవేదనల్లా, ముఖ్యమంత్రి గారి బాధల్లా కూడా ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఆగొద్దు, ఈ రాష్ట్రానికి బ్యాంకుల నుంచి వచ్చేటువంటి లోన్స్ ఆగకూడదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడకూడదు. ఇలా ముఖ్యమంత్రి గారి ఆవేదన, వారి ఆలోచనల్లో కూడా రాష్ట్ర ప్రగతి దెబ్బతినకూడదు అనేటువంటి విషయమే తప్ప ఇక్కడ ఏదో వ్యక్తిగతమైనటువంటి అంశం లేదు. సో దాన్ని గమనించి మేము చెప్పినవన్నీ వాస్తవాలు కావు అని మీరు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుంటే కొంతైనా బీజేపీ మీద గౌరవం పెరిగి ఉండేది. వాస్తవాలను ఒప్పుకోవాలి. ఇప్పుడు మీ జాతీయ అధ్యక్షుడికి మీరు చాలా తప్పుడు సమాచారం ఇచ్చి వారి చేత తప్పుడు మాటలు చెప్పించే, అబద్ధాలని చెప్పించే ప్రయత్నం చేసినారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో తప్పును ఒప్పుకుంటే గౌరవం పెరుగుతుంది. కానీ అది మర్చిపోయి మళ్ళీ ఎప్పుడు ఉప ఎన్నికల్లో రెగ్యులర్ రొటీన్ రాజకీయాల్లో కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ మీద ఏదైతే బీజేపీ తిట్ల దండకం ఉంటుందో మళ్ళీ గదే చెప్పిండ్రు. ఒక్క విషయం అన్న ముఖ్యమంత్రి గారు అడిగిన దానికి సూటిగా చెప్పగలిగినారా మీరు? ఇలా బీజేపీ నాయకులు గమనించాల్సింది ఏంటంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనేటువంటి విషయాన్ని ఇలా బీజేపీ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక పోరాటాల గడ్డ, ఇది చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇలాంటి గడ్డ మీద వచ్చి ఏది పడితే అది మాట్లాడితే చెల్తుంది, మేమేదో నార్త్ ఇండియాలో మాట్లాడినాం ఈడ కూడా నడుస్తుంది అంటే నడవదు. త్యాగాలకు, పోరాటాలకు మారుపేరు ఈ తెలంగాణ గడ్డ. టీఆర్ఎస్ పార్టీ కూడా అనేక త్యాగాలు చేసినటువంటి గడ్డ ఈ టీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి గడ్డ మీద ఏది పడితే అది మాట్లాడితే అది నడుస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఎంతో స్పష్టంగా చెప్పినాం మేము. ఏటా 50,000 కోట్లు మేము ఇస్తే రాష్ట్రంకు మాకు వచ్చేది 24,000 కోట్లే అన్నాం. దాని గురించి ఒక్క మాటని ఇలా బీజేపీ నాయకులు చెప్పగలిగినారా? చెప్పలేకపోయినారు. అందువల్ల మేము మళ్ళీ బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇలా ఇప్పటికైనా కానటువంటివి ఏదో అయినట్టు చేసిండ్రు. నిజంగా ఈ రాష్ట్రం మీద గౌరవం ఉంటే, నిజంగా ఈ రాష్ట్రం మీద మీకు ఏమైనా కొద్దిగైనా ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న సిఎస్టీ బకాయిలను 10,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్యాంపా ద్వారా ఈ రాష్ట్రానికి చెందినటువంటి 1,500 కోట్ల రూపాయలని విడుదల చేయాలని కనీసం ఒక 100 సార్లు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆ 1,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మా న్యాయవాదులందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినారు, ఢిల్లీ దాకా వెళ్ళి పోరాటం చేసినారు. తక్షణమే ఈ రాష్ట్ర హైకోర్టును విభజించి మీకేమైనా కొద్దో గొప్ప ప్రేమ ఉంటే
మీ నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి ఇవాళ బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మీరు ఇవ్వకున్నా ఇచ్చినట్టు చెప్పినటువంటి ఎయిమ్స్ కానీ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేసి ఆ మెడికల్ ఇన్స్టిట్యూట్ను ట్రైబల్ యూనివర్సిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి మేము బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే మీరు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినారు, తెలంగాణలో కూడా తక్షణమే ఒక జాతీయ ప్రాజెక్టును ప్రకటించాలని చెప్పి మేము ఇవాళ బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్టీల కోసం, వెనకబడ్డటువంటి మైనార్టీల కోసం ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి మేము పంపించామో తక్షణమే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇది చేయండి మీరు, అంతేగాని మీరు ఏదో ఒకటి మాట్లాడటం అంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక విషయంలో మాత్రం మేము బీజేపీ నాయకులకు ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలతో ఇవాళ తెలంగాణ ప్రజలకు మాత్రం స్పష్టమైంది. కేంద్రం రాష్ట్రానికి ఇస్తుందా, రాష్ట్రం కేంద్రానికి ఇస్తుందా, ఎవరు ఎంత ఇచ్చినారు, వాస్తవాలు ఏందో మాత్రం కుండబద్దలు కొట్టినంత స్పష్టత నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ తర్వాత ఈ రాష్ట్రంలో మేధావులకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చాలా స్పష్టమైంది. మీరు పెట్టినటువంటి చర్చతోని ఇవాళ మీరేందో ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే గతంలోనే మీ గురించి అందరికి తెలుసు. మీరు అప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలంగాణ విషయంలో ఏం మాట్లాడినారు, అద్వానీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడినారు, అనేక సందర్భాల్లో మీ గురించి ఇవాళ ప్రజలకు స్పష్టత ఉంది. కానీ నిన్న మొన్న మీరు చేసే గోబల్స్ ప్రచారం అన్నీ కూడా అవాస్తవాలని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తేలిపోయింది. మళ్ళీ ఒకసారి మేము చివరిగా డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. देखो भाई, सीएम साहब ने खुला बताया, प्रेस मीट में बोलने को कोई रोका आपको? अगर से आपके पास स्टैटिस्टिक्स है, डाटा है, तो क्यों नहीं बताए? असेंबली में रूल्स है, इधर रूल्स भी नहीं है। कौन न को बोले आपको बोलने मिले? बोले तो आपको भी मालूम हो गया ना भाई, सीएम साहब खुला बोले, अथॉरिटी बोले, आप क्यों नहीं बोल सके? अगर से 1 लाख करोड़ रुपए दिए, कहाँ दिए, कैसे दिए, दिखाओ ना। ये कैसा पैसे तो रिजर्व बैंक ही आते, रिजर्व बैंक आपके हाथ में है। हर रुपया जो दिल्ली से स्टेट को आता है वो थ्रू रिजर्व बैंक आते। अगर से आपके पास डाटा है, रिजर्व बैंक से मंगा के दिखा सकते ना, ये 1 लाख करोड़ रुपए हम दिए, ये डेट पे दिए, ये चेक से दिए बोल के नहीं बोल सकते क्या आप लोग? नहीं बोल रहे, बोले तो आप गलत बोले, जुमला बात बोले। పాపం వాళ్ళకి భయం పట్టుకున్నదే. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్ని ఉప ఎన్నికలైనా ఒక్క సీట్ అనే గెలిచినారే, పోనీ అవిడిచిపెట్టండి. వాళ్ళ సిట్టింగ్ స్థానాలు ఖాళీ అయిన నారాయణ ఖేడు, పాలేరు ఎన్నికల్లే వాళ్ళు డిపాజిట్ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళకు స్వంత స్థానాల్ని కూడా నిలబెట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద విమర్శిస్తే వీళ్ళు కాంగ్రెస్ చాలా మాట్లాడుతుంటుంది. తెలుగుదేశం